హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు A to Z వ్లాగ్స్. నేను మీ సరిత. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీని అయితే నేను చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. నేనైతే ఆయిలే యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే మా పిల్లలు నెయ్యి అయితే ఇష్టపడరండి, అందుకే నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. తర్వాత 1/2 కప్పు రవ్వ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలండి. అప్పుడే మనకు మాడిపోకుండా ఈవెన్గా వేగుతుందండి రవ్వ అయితే. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వని దించేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రవ్వని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1.5 కప్పు వరకు కాల్చి చల్లార్చిన పాలు వేసుకోవాలి. రవ్వలో పాలు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి. చేయడం అయితే చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలండి. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి. పాకం అయితే ఏం రానవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగించుకుంటే చాలు. ఇలా బెల్లం అంతా కరిగిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ బెల్లంతో మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వ అంతా బెల్లంలో కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి గట్టి పడిపోతూ ఉంటుందండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలండి. రవ్వ ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత ఏదైనా ట్రేలోకి కానీ గిన్నెలోకి కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలండి. నీట్గా సెట్ చేసుకోవాలి. 5 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ వరకు చల్లారనివ్వాలండి. అప్పుడే చాలా మంచిగా వస్తాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకోవాలండి. గరిటెకి అంటుకోకుండా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. వీడియోలో చూపించిన విధంగా రవ్వ మిశ్రమాన్ని ఈ విధంగానైతే చేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చూస్తే ఎవరైనా ఈజీగా చేయొచ్చండి. అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చండి. మీకు ఏ విధంగానైతే నచ్చుతుందో ఆ విధంగా చేసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నానండి. చూడండి ఎంత మంచిగా సపరేట్ అవుతున్నాయో. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న స్వీట్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఒక్కసారి ఈ రెసిపీ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకోవాలని అనిపిస్తుందండి. మీకు అంత టేస్టీగా ఉంటాయి.
Please subscribe my channel. Please support my channel. Thanks for watching video. Bye bye.